మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకుని బ్రహ్మంగారి తత్వాన్ని, శివతత్వాన్ని అధ్యయనం చేస్తూ ఉన్న పరిస్థితి. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించనే ఉయ్యాల. అష్టదిక్కులు వేగి దృష్టి లోపల తాను, అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల, ఊగుచూనున్నాడే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపు గావించనే ఉయ్యాల. తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపు గావించనే ఉయ్యాల, పరుపు గావించనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. భగవంతుడు ఊగుతున్నటువంటి ఉయ్యాల అది మరి మన్ను నీరు అగ్ని వాయు అనేటువంటి 4 కోళ్ళతో ఏర్పాటు చేయబడగా అష్టదిక్కులు అంతటా కూడా వ్యాపకమై ఉన్నటువంటి చిదానంద స్వరూపుడు మరి దాని లోపల ఆయన గారు నివసిస్తూ ఉన్నాడు. అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడు. ఆయన లోపల ఉన్నటువంటి విధానము అనగా ఈ చరణంలో మనకి చూస్తే 4 కోళ్ళుగా భూమి, జలము, అగ్ని, వాయువు అనే 4 చెప్పుకొచ్చి అష్టదిక్కులు అనగా 8 దిక్కులుగా ఉన్నటువంటి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి తత్వము. దీన్ని మనం ఆకాశాంశముగా నిన్న రోజున చెప్పుకోవడం జరిగింది. దాన్ని బట్టబయలుగా, చిదాకాశముగా, చిదంబరముగా మరి అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపం చిదంబరేశ్వరుడు అంటారు. అంబరం అంటే ఆకాశం, మామూలుగా ఆకాశాన్ని అంబరం అంటారు. అది మరి బ్రహ్మమునకు ఆకాశాన్ని పోలికగా చెబుతారు. మామూలుగా శాస్త్రాలలో బ్రహ్మమును చెప్పాల్సి వచ్చినప్పుడు ఉదాహరణగా ఆకాశాన్ని సూచిస్తారు. దృష్టాంతము, ద్రాష్టాంతికం అని చెప్పిన విషయంలో దృష్టాంతం చూపిస్తేనే ద్రాష్టాంతికం అర్థమయ్యే అవకాశం ఏర్పడుతుంది. ద్రాష్టాంతికం అనేది మనకు అనుభవం లేనటువంటి అంశం. అది దృష్టాంతం అంటే మనం గతంలో అనుభవంలో తెచ్చుకున్నటువంటి అంశాన్ని దృష్టాంతం అంటారు. ఈ దృష్టాంతాన్ని చూపించి
ద్రాష్టాంతికం, అనుభవంలో లేనటువంటి అంశాన్ని ఎట్లాగా అది అని చెప్పటమే దృష్టాంతం యొక్క విధానము. శాస్త్రకారులు అందరూ కూడా ఈ అలంకార శాస్త్రాన్ని మంచిగా వినియోగించుకోవడం జరిగింది. ఈ అలంకార శాస్త్రం అంటారు. 100కు పైగా ఈ అలంకారాలు అనగా ఉదాహరణలు ఇవన్నీ కూడా చెప్పినటువంటి శాస్త్రం ఒకటి ఉన్నది. ఈ ప్రకారంగా మరి ఈ ఉదాహరణ విధానములో అనేక ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. ఒకటే కాదు, చాలా రకాలైనటువంటివన్నీ కూడా మనకి తెలియబడుతూ ఉంటాయి. ఏ సందర్భానికి దాన్ని ఉదాహరణగా ఇస్తూ ఉంటారు, దృష్టాంతాన్ని చూపిస్తూ ఉంటారు. ఏదైనా విషయం అర్థం కాకపోయిందా అంటే ఎమ్మటే మహాత్ములు దృష్టాంతాన్ని చెప్పి ఇట్లాగా ఉంటుందిరా అది అని మనకి దాని విషయాన్ని దోతకపరుస్తారు, తెలియజేస్తారు అన్నమాట. ఆ ప్రకారంగా భగవద్గీతలో మీకు చూస్తే చాలా దృష్టాంతాలు కనబడతాయి. యోగ వాసిష్టంలో అయితే కోకొల్లలు ఎన్ని దృష్టాంతాలు, వందలు వేల దృష్టాంతాలు ఉంటాయి. యోగ వాసిష్టంలో 33,000 శ్లోకాల గ్రంథముగా ఉన్నటువంటి యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవానుల వారు రామచంద్రునికి జ్ఞానాన్ని బోధిస్తూ అడుగడుగున ఆయన ఉదాహరణలు చెబుతూనే ఉంటాడు, దృష్టాంతాలు చూపిస్తూనే ఉంటాడు, చెబుతూ ఉంటాడు. అత్యద్భుతముగా నడుస్తూ ఉంటుంది యోగ వాసిష్టం. అట్లా శంకరాచార్యుల వారు కూడా వారి రచనలలో, గ్రంథాలలో ఉదాహరణలు, దృష్టాంతాలు చాలా ఆయన గారు చెప్పుకొచ్చే అనేక అంశాలని తాత్విక పరంగా ఆయన రావటం జరుగుతూ ఉంటుంది. అట్లాగా మీరు చూస్తే ఉపనిషత్తులలో కూడా ఈ దృష్టాంతాలు అనేటువంటివి చెప్పటం జరిగింది. ఉపనిషత్తులు ప్రతిపాదమైనటువంటి భగవద్గీతలో కూడా పరమాత్మ ఈ దృష్టాంతాలని అడుగడుగున చెప్పుకొస్తూనే ఉంటాడు. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మన. మహాత్ములు యోగములో ఉన్నప్పుడు వారి చిత్తం ఎట్లా ఉంటుంది అన్న విషయం మీద భగవద్గీతలో స్వామివారు ఉదాహరణ తీసుకున్నాడు. యదా దీప అన్నాడు, నివాతస్థ, నివాత, వాత అంటే గాలి, నివాత అన గాలి లేని చోట, దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా ఉంటుందో అట్లా యోగి యొక్క మనస్సు కూడా నిశ్చలంగా ఉంటుంది అని చెప్పనన్నారు. ఉదాహరణ చూపించారు. గాలి లేని చోట దీపం నిశ్చలంగా ఉన్నట్లుగా. ఆ ప్రకారంగా సంకల్పములనే గాలి లేకుండా ఉన్నటువంటి యోగుల యొక్క మనస్సు కూడా ఆ ప్రకారం దీపం ఎట్లా కదలిక లేకుండా ఉంటుందో అట్లా వాళ్ళ మనస్సు కూడా కదలిక లేకుండా ఉంటుందనేటువంటిది ఇక్కడ పోలిక, చక్కటి పోలిక. మరి ఈ విధంగా దృష్టాంతం చెప్పి దృష్టాంతాన్ని స్వామివారు అందిస్తారన్నమాట. ఇట్లా మీకు చూస్తే భగవద్గీతలో చాలా సందర్భాలలో పద్మపత్రం యవాంభస అని చెప్పని అన్నాడు. కాబట్టి పద్మపత్రం యవ అని చెప్పని అంటాడు. తామరాకు నీటిలో ఎట్లయితే ఉంటుందో నీటిలోనే పుడుతుంది, నీటిలోనే ఉంటుంది. నీరే నివాస స్థలం, నీరే ప్రాణాధారం, నీటితోనే పుడుతుంది, నీటిలోనే ఉంటుంది. ఇట్లాగా నీటితోనే అది ఆవిర్భావము, నివాసం ఇవన్నీ ఉన్నా కానీ అది నీటిని మాత్రం అంటదు అన్నాడు. ఆ తామరాకు మీద నీళ్లు పోస్తే దొర్లుకుంటూ పోతాయి, అంటవు. ఆ ప్రకారంగా ఉదాహరణ చెబుతూ మరి మహాత్ములు కూడా ఈ లోక వ్యవహారంలో ఉన్న, సంసారంలో ఉన్న, భోగభాగ్య ఐశ్వర్యాదులలో ఉన్న ఏ వ్యవహారం చేస్తూ ఉన్నా కానీ వారు కూడా నీటిలో తామరాకులాగా విషయాలలో ఉంటారనేటువంటి విధానం. కాబట్టి ఏదో వదిలిపెట్టి దూరంగా పొమ్మని చెప్పనేటువంటి అంశము కాదు. ఎట్లా ఉండాలి తత్వచింతన చేసేటువంటి వాళ్ళు అంటే నీటిలో తామరాకులాగా ఉండాలనేది ఉదాహరణగా చెప్పినటువంటి అంశము. ఎన్నిటిలో ఉన్నా కానీ, ఎలాంటి వ్యవహారాలలో ఉన్నా కానీ, ఎలాంటి సమాజం పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా తామరాకులాగా తత్వజ్ఞులు ఉంటారనేటువంటి మాట చెప్పుకొస్తాడు.
ఆ ప్రకారంగా వాళ్ళు ఎట్లయితే ఆ విధంగా ఉన్నారో మనం కూడా అలాగా మన జీవన విధానం కూడా ఆ ప్రకారంగా నడవాలి అనేటువంటిది. వాళ్ళు ఎవరో ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, వాళ్ళ కోసం ఈ ఉదాహరణ చెప్పాడు అని మనం అట్లా వాళ్ళపై నెట్టకూడదు పోలిక. ప్రతి ఒక్కరూ ఆ పోలిక తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ ప్రకారంగా జీవించారు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే నీవు కూడా ఆ ప్రకారంగా జీవించు అని చెప్పటానికి. అంతే తప్ప వాళ్ళెవరో అట్లా జీవించారు కాబట్టి వాళ్ళకి చెందిన వాళ్ళ యొక్క అంశం అది నాకు కాదు అని చెప్పి అనుకోకూడదు. ప్రతి అంశము నీకే బోధించేది. ఇతరులని ఉదాహరణగా తీసుకుని చెప్పడం వల్ల గల ఉద్దేశం ఏంటంటే ఆ విధంగా నీవు కూడా ఉండమని చెప్పి అర్థమే కానీ అదేదో వాళ్ళకి మాత్రమే చెప్పింది, మా గురించి కాదు చెప్పింది అని చెప్పి అనే భావనగా రాకూడదు. కనుక మనం కూడా వ్యవహారంలో ఉన్నాం, ఈ సంసార జీవన విధానాలలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, 10 మందితో ఉన్నాం, వ్యవహరిస్తూ ఉన్నాం. ఇలా ఉన్నటువంటి మనం ఎట్లా ఉండాలనే విషయానికి పద్మపత్రం ఇవ, తామరాకులాగా మనం కూడా ఉండాల్సి ఉంటుంది. దేంట్లో అయినా ఉండుగా, సంసారంలో ఉండు, సమాజంలో ఉండు, వ్యవహారంలో ఉండు, ఏమైనా వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, ఏదన్నా చేయగాక దాని ద్వారా వచ్చేటువంటి సమస్యలను పైన వేసుకోమాక, వాటి ద్వారా వచ్చే టెన్షన్లని తీసుకోమాక, వాటి ద్వారా కలిగేటువంటి ఉద్వేగాలకి గురి కామాక, వాటి ద్వారా వచ్చేటువంటి యొక్క ఆవేశాలకు లోనుగామాక. ఇది ప్రతి మనిషికి కూడా ఇచ్చేటువంటి సందేశం. సంయమనం పాటించాలి. పద్మపత్రం ఏవా అంటే తామరాకులాగా అని చెప్పనంటే సంయమనం జీవితంలో పాటించాల్సి ఉంటుంది. చాలా సందర్భాలలో ఆవేశం పుట్టే సందర్భాలు వస్తాయి, ఉద్వేగం కలగజేసే సందర్భాలు వస్తాయి, కోపానికి గురి చేసే సందర్భాలు వస్తాయి. కొంతమంది అయితే ఉన్మాదులైపోతారు. ఒక్కసారి కొన్ని విషయాలు వచ్చాయని చెప్పనంటే తట్టుకోలేక వాళ్ళు ఉన్మాదులైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం తిడుతున్నారో తెలియదు, ఏం అంటున్నారో తెలియదు. ఆ ప్రకారంగా అది ఉన్మాదము అంటారు. అలాంటి ఆ స్థాయికి సామాన్యంగా కొంతమందిలో ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అట్లాగా వెళ్ళిపోయి ఊగిపోతూ ఉంటారు. ఒక సందర్భంలో మానవుడు ఇది బతకడం ఎందుకు అని చెప్పి ఉద్దేశంతో కూడా ప్రాణత్యాగాలకు కూడా గురవుతూ ఉంటారు. మరణం దాకా కూడా పోయి మళ్ళా ఎమ్మటే తెప్పరిల్లుకొని మళ్ళా వెనక్కి వచ్చి ఉన్నటువంటి విధానం. ఇది చాలామందిలో జీవితంలో కొన్ని సందర్భాలలో అమిత ఆవేశానికి, అమిత దుఃఖానికి, అమిత బాధకి గురై ఇక మరణిస్తే పోతుంది, ఇంకెందుకు భూమి మీద మనం ఉండి ఏం చేయాలి అనేటువంటి భావనగా వాళ్ళు మరణ అంచుల దాకా పోతారు. వాళ్ళు ఏదో మనస్సులో మెదులుతుంది, ఎవరో పిలిచినట్లుగా, ఎవరో వారిని తట్టినట్లుగా అట్లాగా ఆపిన విధానంగా ఆగి మళ్ళెమ్మటే తెప్పరిల్లుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఇట్లా జీవితంలో మానవునికి కలిగేటువంటి దుఃఖములు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ, వేదనలు కానీ అమితముగా వచ్చి పడ్డప్పుడు తట్టుకోలేక ఇక మరణాన్ని కోరుకునే పరిస్థితులు వ్యక్తికి జీవితంలో తటస్థిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో కూడా మనిషి సంయమనం కోల్పోకుండా, తన స్థితిగతులు కోల్పోకుండా వాటికి తటస్థముగా ఉండేటువంటి విధానముగా పద్మపత్రం అనేది మనకు ఉదాహరణగా చూపించాడు. నీటిలోనే పుట్టింది, నీటిలోనే పెరుగుతుంది, నీటి వల్లే బతుకుతుంది, నీరు లేకపోతే మరణిస్తుంది. ఇంత అనుబంధం ఉన్నా కానీ ఆ నీటిని అంటుకుంటుందా అని చెప్పనంటే అది నీటిని అంటుకోదన్నమాట. ఇది మంచి ఉదాహరణ. స్వామి పట్టుకురావడం చాలా గొప్ప విశేషం. ఇలాంటివన్నీ మన మనస్సులో చోటు చేసుకుని ఉండాలి. ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు మన జ్ఞాపకం రావాలి, ఓహో పద్మపత్రం ఏవా స్వామి చెప్పారు, ఆ విధంగా ఉండాలి అనే విధానంగా కొంత మన యొక్క జీవన విధానాలని చక్కగా సవరించుకోవటానికి మంచి అవకాశంగా ఉండేటువంటి ఉదాహరణలు ఇవి. ఎప్పుడు కూడా మన జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు మనకి అది ఓదారుస్తుంది, ధైర్యాన్ని బోధిస్తుంది, జీవిత గమనాన్ని మరొక వైపు మలుపు తిప్పి తీసుకుపోయే విధానంగా ఉంటుంది. ఇలాంటి ఉదాహరణలు స్వామి గారు
భగవద్గీతలు ఎన్నో మనకి అందిస్తూ ఉంటాయి. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్. కనుక నదులు ప్రవహించి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. ఎన్ని నదులు వచ్చినా కానీ ఆ నదుల్ని సముద్రం రామాకండి, ఇక్కడ ఖాళీ లేదు అని అంటుందా? ఏమనదు. తుంగభద్ర, నర్మద, కావేరి, కృష్ణ, గోదావరి ఉరుకులుగా పరుగులుగా మహా ఉప్పెనలుగా వచ్చి పడతా ఉంటాయి. ఎన్ని నదులు వచ్చి పడ్డా కానీ సముద్రం ఇంకా ఆహ్వానం చేస్తూనే ఉంటుంది, మొత్తం కలిపేసుకుంటుంది. అట్లాగా మనకి ఉదాహరణ 2వ అధ్యాయంలో స్వామిగారు ఇస్తారు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రంలాగా ఉండన్నారు. సముద్రం ఏ ప్రకారంగా గంభీరంగా ఉంటుందో, విశాలంగా ఉంటుందో, నిర్మలముగా ఉంటుందో, స్వచ్ఛముగా ఉంటుందో, శుద్ధంగా ఉంటుందో, అగాధముగా ఉంటుందో, విశాలమై ఉంటుందో, కదలికలు బయటే, లోపల కదలికలు ఉండవు. అట్లా వ్యవహారం అనేది దేహరూపకంగా, లోపల నిశ్చలముగా సముద్రం ఏ ప్రకారంగా బయట అలలు ఉంటాయి, ఘోష ఉంటుంది, తరంగాల ఘోష ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. లోనకు పోతే, సముద్రం గర్భంలో పోతే అక్కడ ఎలాంటి అలలు లేవు, ఎలాంటి ఘోష, సముద్ర ఘోష ఏమీ ఉండవు. అక్కడ ప్రశాంతంగా, నిర్మలంగా, శుద్ధముగా, స్వచ్ఛముగా ఉండే విధానం లోనకు పోతే. అది స్వామివారు చెప్పిన పోలిక. ఆ ప్రకారంగా బయట నువ్వు ఏ వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి గొడవలు ఉన్నా, పక్కన ఎలాంటి రగడలు ఉన్నా, గొడవలు ఉన్నా, ఎలాంటి వ్యవహారాలు ఉన్నా ఇవన్నీ బయట వరకే పెట్టుకోవాలి. ఎట్లా సముద్రం లోపల ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా, శుద్ధముగా, అగాధముగా, విశాలముగా ఎట్లా అయితే ఉన్నదో అట్లాగా జ్ఞాని యగువాడు ఆ ప్రకారంగా బయట వ్యవహారం అనేటువంటి అంశాలు చేరి ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం సముద్రం యవా అన్నాడు. సముద్రం యవా అన్నాడు. ఎన్ని నదులు వచ్చి పడతా ఉన్నా కానీ ఆయన గారు ఏమి చెల్లించేదే లేదు, రాండి అంటాడు, కలిపేసుకుంటాడు. అట్లాగా ఎన్ని కోరికలు, ఎన్ని విధాయకాలు వచ్చినా కానీ మొత్తం కలిసిపోతాయి. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆపునోతి సహ. అటివాడే శాంతిని ఆపునోతి పొందుతూ ఉన్నాడు. స్వామి చెబుతూ ఉన్నాడు. సహశాంతిం ఆపును, వాడు శాంతిని పొందేది. ఎవరైనా చెప్పినట్టు సముద్రం ఆపహ, సముద్రంలాగా ఉండేటువంటి వాడు. సముద్రం అంటేనే పూర్ణత్వం అన్నమాట. ఆ ప్రకారంగా లోపల చూస్తే వాడు చాలా నిశ్చలంగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఎలాంటి యొక్క ఉద్వేగాలకు కానీ, ఆవేశాలకు కానీ, కోపతాపాలకు కానీ గురి కాకుండా సంయమనం పాటిస్తూ నిశ్చల భావనతో, భగవద్ధ్యానముతో, సోహం భావ ధ్యానముతో మరి మహాత్ముల పట్ల గౌరవభావం, గురువు పట్ల పూజ్యభావం, దైవం పట్ల పూజ్యభావం, ఇవన్నీ కూడా మంచి భావాలు, మంచి మరి ఆచరణ, జపతపాదులు కలిగి ఉండి లోపల చూస్తే ప్రశాంత మనస్కుడై, ప్రశాంత మనసంహేనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. బ్రహ్మభూతం, వాడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు. అలాంటి ఆ స్థితిని ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా లోపల అది కలిగే ఉండాలి. బయట ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. ఇది వ్యావహారిక జగత్తు. వ్యవహారాలు ఎట్లా ఉంటాయి? బయట ఉన్న తర్వాత కాబట్టి జాగ్రత్త అవస్థ అంతా కూడా వ్యవహార విధానాలే. కనుక చుట్టూ పరివారం ఉంటుంది, బంధువులు ఉంటారు, భార్య, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు, ఎంత పరివార విధానం అంతా ఉన్నా కానీ, ఈ కదలికలు ఇంత వ్యవహారం ఉన్నా కానీ, ఎట్లా అయితే సముద్రం బయట మాత్రమే ఘోష కలిగి, గందరగోళం కలిగి, లోపల ఎప్పుడు ఎట్లయితే విశాలముగా, నిశ్చలముగా, నిర్మలంగా ఉంటుందో ఆ ప్రకారంగా మీరు కూడా మీ జీవన గమనాన్ని, మీ జీవితాలను సరి చేసుకోండి అన్నటువంటి విధానములో స్వామివారు సముద్రమును ఉదాహరణగా మనకి ఇచ్చాడు. సముద్రంలాగా ఉండండి, ఎన్ని వస్తున్నాక మొత్తం కలిపేసుకుంటుంది. ఆ సముద్రంలోకి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో పడుతూ ఉంటాయి నదుల ద్వారా.
నదుల ద్వారా నానా రకాలే ఉన్నాయి కూడా వస్తూ ఉంటాయి. ఎన్ని శవాలు సహితం కూడా వచ్చి పడతా ఉంటాయి. ఎన్ని వచ్చినా కానీ అవన్నీ కూడా ఒడ్డునే ఉంటాయి, సముద్రం ఒడ్డునే ఉంటాయి. కనుక సముద్రం తనలో కలిపేసుకుంటుంది, నదులన్నీ కలిపేసుకుంటుంది. అట్లా మనలో కూడా ఎన్ని వచ్చినా కానీ అవన్నీ కూడా ప్రశాంత మనస్కులై మొత్తం కలిపేసుకుంటూ ప్రశాంతముగా పరమాత్మ యందు మనసులో కలిగి ఉండమని చెప్పని మనకి అదొక దృష్టాంతాన్ని స్వామివారు మనకి అందిస్తారు. అది తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్. దీపాన్ని ఉదాహరణ చెబుతాడు. దీపం ఏ ప్రకారంగా తాను ప్రకాశమానమై ఉండి తన చుట్టూ ఉన్నటువంటి అంధకారాన్ని పారద్రోలి అన్ని వస్తువుల్ని ప్రకాశింపజేసే విధానముగా జ్యోతి ఉంటుంది. అట్లా జ్యోతిని, దీపాన్ని స్వామివారు ఉదాహరణగా చెబుతాడు. కనుక దీపంలాగా అంతటా కూడా ప్రకాశమానమై ఉండు అంటాడు. అంధకారాన్ని దూరం చేసుకో, తెలియనితనాన్ని దూరం చేసుకో. జ్ఞాన దీపేన భాస్వత, జ్ఞాన దీపముతో ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసుకో అనే విధానముగా జ్యోతిని ఉదాహరణగా, దీపాన్ని ఉదాహరణగా, దీని దృష్టాంతము అంటారు. మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా లోకంలో చూసేయే మనకు వాళ్ళు మళ్ళా చెప్పి, ఇది నీకు అనుభవం ఉంది కదా ఈ విషయం, ఇట్లాగా లోపల కూడా నువ్వు ఇట్లాగా కలిగి ఉండాలి అనేటువంటి విధానంగా మనకు భగవద్గీతలో కూడా స్వామివారు ఎన్నో దృష్టాంతాలని చూపించుకుంటూ వస్తూ ఉన్న విధానము. అట్లా ఇక్కడ కూడా మన్ను, నీరు, అగ్ని, వాయువులతో ఈ నాలుగింటిని మాత్రమే కోళ్ళుగా పెట్టినటువంటి విధానము. మన్ను, నీరు, అగ్ని, వాయువు, ఈ నాలుగు కూడా వ్యవహారం కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఎట్లయితే ఉయ్యాల ఊగుతూ ఉంటుందో అట్లాగే ఈ విశ్వంలో కూడా ఈ నాలుగు ఊగేటువంటియే పరిభ్రమణం కలిగి ఉన్నాయి. పరిభ్రమణం కలిగి ఉన్నాయి, కదలికలు కలిగి ఉన్నాయి. ఒక్క ఆకాశం మాత్రమే ఏ కదలిక లేకుండా ఉండేటువంటిది. ఎందుకంటే అది పరమాణుత్వం కలిగి లేదు. పరమాణుత్వం కలిగి ఉన్నది ఏదైనా ఊగాల్సిందే, కదలాల్సిందే. ఈ కదలికలు కలిగి ఉన్నటువంటి మన్ను, నీరు, అగ్ని, వాయువు అనేటువంటి వాటను ఆ మంచాన్ని కోళ్ళుగా వాటిని అమర్చాడు. కదలికలతో ఉన్నటువంటి విధానం. అలాంటి కదలికలతో ఉన్నటువంటి యొక్క ఉయ్యాల తొట్టి లోపల ఉన్నాడు ఒక అతను. ఆయన పరమశివుడు, పరమశివతత్వం. ఆయన ఎట్లా ఉన్నాడంటే అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూ ఉన్నాడు. కనుక దిక్కులన్నీ కూడా వ్యాపకమై ఉన్నటువంటి దానిని ఆకాశతత్వంగా పోలిశారు. 4 భూతాలు పైన చెప్పి ఆకాశం యొక్క అంశం రాగానే అక్కడ ఆకాశాన్ని భగవంతునికి పోలికగా, సర్వేశ్వరునికి పోలికగా చెప్పుకొచ్చారు. దాని విషయం నిన్న మనం మరి ఇక్కడ చిదాకాశము అని, దహరాకాశము అని, చిదంబరము అని ఈ ప్రకారంగా సర్వేశ్వరుడు ఆకాశంలాగా వ్యాపకమై ఉండి, ఆకాశంలో కదలిక లేకుండా ఉండి, ఆకాశం సూక్ష్మంలాగా సూక్ష్మత్వం కలిగి ఉండి, దేనికి అంటకుండా ఉన్నట్లుగా ఆకాశం దేనికి అంటదు. ఏదైనా అంటితే వాయువుకి అంటాలే తప్ప ఆకాశానికి అంటవు. అలాంటి ఆకాశాన్ని భగవంతునికి స్వరూపముగా, వ్యాపకత్వముగా చెప్పుకొచ్చిన మాట. కాబట్టి రెండోది వ్యాపకత్వం అంటే భగవంతుడు అంటే ఎక్కడో ఒకసాట నివాసంగా ఉన్నాడని చెప్పిన అర్థం కాదు. ఆకాశం ఎట్లా అంతటా వ్యాపకమై ఉన్నదో ఆకాశవత్తు, ఆకాశములాగా, సౌక్ష్మయాత్ ఆకాశం నా ఉపలిప్యతే 13వ అధ్యాయం. కాబట్టి ఆ ప్రకారంగా ఆకాశంలాగా అంతటా నివిడికృతమై వ్యాపకమై ఉన్న స్వరూపముగా ఆకాశాన్ని ఉదాహరణగా తీసుకున్న విధానం. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల, తెలుపు ఎరుపు నలుపు పసిడి వన్నెల పట్టు పరుపుగా వించెనే ఉయ్యాల, అయితే ఈ ప్రకారంగా మరి 4 కోళ్ళుగా ఏర్పడ్డటువంటి ఆ ఉయ్యాల, దాన్ని లోపల సర్వేశ్వరుడు ఉన్నాడని చెప్పుకున్నాము. మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి దానికి నులక అనేటువంటిది ప్రాంతాలు.
ఇవన్నీ పూర్వకాలంలో వాడుకునే పదాలు. ఇప్పుడు నొలక గిలక మొత్తం పోయాయండి. అంత బెడ్ డబల్ కాట్లు సింగిల్ కాట్లు వచ్చేసాక ఈ నులక నవారు మొత్తం పోయాయన్నమాట. నులక 25 అప్పటి కాలంలో వాళ్ళకి అవి వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాట్లను ఉదాహరణగా చెప్పి తీసుకొస్తూ ఉన్నారు. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. ఏ యొక్క భగవంతుడు అంతర్యామిగా ఆయన గారు నివాసంగా ఉన్నాడో, అంతర్యామిగా ఉన్నటువంటి యొక్క భగవంతుడికి శరీరం అనబడేటువంటిది ఒక చక్కటి దేవాలయముగా మనిషి శరీరమే, మన దేహమే దేవాలయం కనుక ఆ యొక్క దాంట్లో అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క స్వామివారు శయనించి ఉండగా, మరి ఆయన శయనించి ఉన్నటువంటి ఆయన ఎక్కడ అంటే నులక 25 పంచభూతంబుల మాయతో వల్లనే ఉయ్య. 20 తత్వాలు మన స్థూల దేహం అనేటువంటిది 20 తత్వాలతో ఏర్పడ్డటువంటిది అనేటువంటి మాట. 20 తత్వాలతో ఏర్పడ్డటువంటిది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచ చ ఇంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇది సాంఖ్య విచారం. ఇది భగవద్గీతలో స్వామివారు సాంఖ్యతత్వాన్ని చాలా తెలియజేసిన విధానము. సాంఖ్య దర్శనానికి మూలకారకుడు కపిల భగవానుల వారు. కపిలుడు కూడా మరి భగవదంశతోనే జనించాడు. భగవదావతారాలలో కపిలావతారం కూడా ఒకటిగా చెప్పుకొస్తారు. మరి ఆ ప్రకారంగా సర్వేశ్వరుడు భగవంతుడే కపిలుడుగా జనించి లోకానికి సాంఖ్యశాస్త్రాన్ని అందించాడు. అదే ప్రకారముగా ఆదిశేషాంశముగా ఏర్పడ్డటువంటి పతంజలి ఆయన గారు లోకానికి యోగతత్వ రహస్యాలని మనకి తెలియజేసినటువంటి విధానము. కనుక కపిల సాంఖ్యము దాన్ని సాంఖ్య దర్శనము అంటారు. సాంఖ్య దర్శనము, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, యోగ దర్శనము, సాంఖ్య దర్శనము, ఉత్తర మీమాంస దర్శనము, పూర్వమీమాంస దర్శనం అని చెప్పి మొత్తం 6 దర్శనాలు. వాటిల్లో ఒకటి సాంఖ్య దర్శనము. కనుక సాంఖ్య శాస్త్రాన్ని ముఖ్యంగా తత్వజ్ఞులు ముందు దాన్ని అధ్యయనం చేసిన తర్వాతే ఇక తత్వజ్ఞానంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ఆ కోణములో పరమాత్మ 20 తత్వాలను మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహాతత్వం, అవ్యక్తతత్వం. కింద నుంచి చెప్పుకొస్తే, పైనుంచి చెప్పుకొస్తే శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మమయ్యను. శబల బ్రహ్మము నుండి అవ్యక్తతత్వం పుట్టెను. అవ్యక్తతత్వం నుండి మహత్తత్వం పుట్టెను. మహత్తత్వము నుండి అహంకారతత్వం పుట్టెను. అహంకారతత్వం 3 విధములుగా ఉండెను. సాత్వికాహంకారము, రాజసికాహంకారము, తామసికాహంకారమని 3 విధములుగా ఉండెను. ఈ త్రిగుణాత్మిక అహంకారతత్వముల నుండి శబ్ద, స్పర్శ, రూప, రసగంధ అనేటువంటి పంచతన్మాత్రలు జనించెను. శబ్దమునందరి తామసికాంశము చేత ఆకాశము, స్పర్శమునందరి తామసికాంశము చేత వాయువు, రూపమునందరి తామసికాంశము చేత అగ్ని, రసగుణ రస తన్మాత్ర, రసమునందలి తామసికాంశము చేత జలము, గంధమునందలి తామసికాంశము చేత పృథివీ అనేటువంటివి జనించగా ఆకాశము 2 వాయువు 2, అగ్ని 2, జలము 2, పృథివీ 2. ఇది సాంఖ్య విచారంలో మీకు వచ్చేటువంటి దానము. ఆకాశం తన అర్ధభాగం తన యందే ఉంచుకొని మిగతా అర్ధభాగం 4 భాగములుగా చేశాను. ఇది స్వామివారు మనకి తన గ్రంథాలలో చక్కగా తెలియజేశారు. ఈ ప్రకారంగా సృష్టి అనేటువంటిది ఈ విధంగా ఏర్పడింది అని చెప్పనే మాట. అసలు ఆ ప్రకారంగా చేసిందంతా కూడా సర్వేశ్వరుడే. ఆయన సంకల్పం లేకుండా ఏం జరుగుతుంది?
శివుని ఆజ్ఞ లేక చేయమైనా కొట్టదు అనగా చెప్పేది. కనుక విశ్వంలో ఏవైనా ఏర్పడి ఉన్నాయి అంటే అవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటివే. ఇవి నరమానవుడు ఎవడో కూడా ఏమీ కూడా చేసే అవకాశాలు లేవు. వీని సంకల్పంతో ఏవి ఏర్పడేటువంటి ఏవి కావు. ఏదో లోకములో జీవించటానికి అట్లాగా ఇట్లాగా అని చెప్పుకోవటానికి ఆ విధంగా ఉపయోగపడే ఆలోచనలే తప్ప సృష్టి నిర్మాణ విధానంలో మాత్రం సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతో ఏర్పడ్డటువంటివే. కనుక అవ్యక్త తత్వము, దాని నుంచి మహత్తత్వము, దాని నుంచి అహంకార తత్వము, దాని నుంచి త్రిగుణములు, వాటి నుంచి తన్మాత్రలు, ఆ తన్మాత్రలైన తామసికాంశము చేత ఆకాశము, వాయువు, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇదంతా క్రమ విధానముగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని పరమాత్మ ఇక్కడ 13వ అధ్యాయంలో మహాభూతాన్యహంకారో బుద్ధి అవ్యక్తం ఏవచ ఇదన్నమాట. మహాభూతాని అన్నప్పుడు పంచభూతాలు, మహాభూతాని పంచభూతములు, భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం. అహంకార అంటే అహంకార తత్వం, బుద్ధి అంటే మహత్తత్వము, అవ్యక్త అంటే అవ్యక్త తత్వం అన్నమాట. ఇట్లా మొత్తం 9 వచ్చేసాయి. పై పాదములో స్వామివారు పైన పాదములో ఈ 9 చెప్పేసేసాడు. ఇవి మనకి చూస్తే 7వ అధ్యాయం అట్టుకుంటా స్వామివారు గమనించండి. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి అష్టదా అని 8 విధములుగా ఉన్న ప్రకృతిని అక్కడ శ్లోకంలో స్వామివారు చెప్పుకొస్తారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పినట్టు మొత్తం పేరున ఆ శ్లోకంలో మొత్తం పూర్తి చేశాడు స్వామివారు. ఇక్కడ అర్ధ శ్లోకంలోనే మొత్తం చెప్పేశాడు. మహాభూతాని అన్నాడు. అక్కడేమో భూమి, ఆపహ, అనలహ, అగ్ని, వాయువు, ఖం అని ఇట్లా వేరువేరుగా చెప్పుకొచ్చారు. ఇక్కడేమో మొత్తం కలిపి మహాభూతాని అంటారు. మహాభూతం పంచభూతములు. అహంకార అహంకారతత్వము, బుద్ధి మహత్తత్వము, అవ్యక్తతత్వము. ఈ ప్రకారంగా లైన్గా ఉన్నటువంటివి అన్నమాట. వాటి నుంచి ఏర్పడ్డటువంటివి ఇంద్రియాణి దశైకంచ పంచచ ఇంద్రియ గోచరాహ అన్నాడు. 2వ లైన్లో 20 తత్వాలు బోధించాడు. ఈ 2వ లైన్లో చూస్తే 20 తత్వాలు. ఇంద్రియాని దశ అంటే 10 ఇంద్రియాలు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణాది జ్ఞానేంద్రియములు. వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు కర్మేంద్రియాలు. మొత్తం చేరి దశ అన్నాడు. దశ ఏకంచ. ఏకం అంటే 1. ఏకం అంటే అంతరేంద్రియం, అది ఏకం అన్నారు. ఆ ఏకముగా ఉన్నటువంటి అట్టి అంతరేంద్రియమే వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే విధాయకాలుగా అది వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి దాన్ని ఒకటిగానే చెప్పాలి, 4 అని చెప్పకూడదు. ఎందుకంటే 4 గనక ఉన్నట్లయితే మానవుడి జీవితం దుర్భరమైపోతుంది. ఒక్కటే 4 రూపాలుగా అది ఏర్పడి పనిచేస్తూ ఉంటుంది. అయితే ఒకేసారి 4 రూపాలు ఉండవు వ్యవహారంలో, ఒక్క రూపమే ఉంటుంది. కనుక అవసరం పడ్డప్పుడు మనస్సుగా వ్యవహరిస్తుంది. అవసరం పడ్డట్లయితే ఆ మనస్సే బుద్ధిగా వ్యవహరిస్తుంది. అవసరం పడితే ఆ యొక్క అంతఃకరణమే చిత్తముగా ప్రవర్తిస్తుంది. అదే అంతఃకరణం అహంకార స్థాయిలో అది ప్రవర్తిస్తుంది. ఇట్లా 4 ముఖములుగా ఉన్నా కానీ తన యొక్క మూలం మాత్రం ఒకటే అనే మాటగా ఏకం అనే పదం వాడాడు. పంచ అన్నాడు. పంచ అని చెప్పనంటే పంచచ ఇంద్రియ గోచరాహ. పంచ అంటే 5. ఏమిటి 5 అంటే అవి ప్రాణవాయువులు 5 అనమాట. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అనేటువంటివి 5 ఉన్నాయి. ప్రాణవాయువులు,
పంచ చ మరియు ఇంద్రియ గోచరాహ, ఇంద్రియములకు గోచరించేటువంటివి, వాటినే విషయములు అన్నారు. శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయములు అన్నమాట. ఈ మొత్తం చూస్తే మనకి 2వ పాదములో స్వామివారు 20 తత్వాలు చెప్పేశాడు. 20 తత్వాలు, 25. ఇంద్రియాణి దశ ఏకంచ పంచ చ ఇంద్రియ గోచరాహ అనేది ఇది మొత్తం కూడా 20 తత్వాలుగా ఉన్నటువంటి వ్యవహారం అన్నమాట. ఇక ఆ తర్వాత మరి ఆ యొక్క అంతఃకరణంగా ఏర్పడ్డటువంటి సూక్ష్మదేహము, అవి కలిగి ఉన్నటువంటి గుణాలు ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం అని చెప్పనంటూ ఇక సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇక్కడ 3వ పాదములో చెప్పుకొస్తారు. ఈ ప్రకారంగా 20 తత్వాలు, 125 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్య, ఈ మాయ అనేటువంటి దాన్ని ఉపకరణంగా చేసుకుని సర్వేశ్వరుడు సమస్త జీవుల యొక్క రచన, సమస్త జీవుల ఆకృతులు ఎలా ఉండాలనేది ఆయన గారు సంకల్ప మాత్రముగా మరి చేసినటువంటి విధానము. అత్యద్భుతముగా ఆయన గారు రచన స్వరూపుడు, కవి అన్నారు. కవి అంటే వర్ణన చేసేటువంటి వాడు, అద్భుతముగా నిర్మాణం చేసేటువంటి సర్వేశ్వరుడు సమస్త మానవాళిని ఆయన గారు తన సంకల్ప మాత్రముతో నిర్మాణం చేసుకున్నాడు. కాగయేకోహం బహుశ్యాం అని కూడా మన త్యాందోగ్యంలో మంత్ర భాగాలు వస్తూ ఉంటాయి. ఏకహ అహం బహుశ్యాం, ఒక్కటిగా ఉన్నటువంటి యొక్క నేను బహుశ్యాం అనేక రూపాలు అగుదునుగాక అని చెప్పని సంకల్పించినట్లుగా చాందోగ్యోపనిషత్తు మనకు ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే ప్రతి ఒక్క ప్రాణి సర్వేశ్వరుని యొక్క సంకల్పముతో ఏర్పడ్డటువంటిది. ముఖ్యముగా అన్ని జీవులలో కల్లా మానవ ప్రాణి చాలా విశేషముగా ఎన్నో వనరులు సంతరించుకుని ఉన్నటువంటి విధానం. మనం చెప్పినటువంటి విధానములో 84 లక్షల రకాలుగా ఈ యొక్క విశ్వంలో జీవులను చెప్పే విధానము, రకాలుగా చెప్పే విధానం. వాటిల్లో చివరి జన్మ, కట్టకడబడి జన్మ, మానవ జన్మ 83,99,999 రకాలుగా ఉన్నటువంటి యొక్క జీవుల సంఖ్య ఒక పక్షంలో చేరి ఉంటే ఒక ఎత్తు అయితే, ఒక్క మానవుని యొక్క ఆకృతి ఒక పక్షము, ఒక విశేషముగా ఉన్నటువంటి ఆకృతి అన్నమాట. ఆ విధముగా మానవుని యొక్క రచన సర్వేశ్వరుడు అత్యద్భుతముగా చేసుకున్నటువంటి విధానము. మరి ఈ ప్రకారంగా పైన ఉన్నటువంటి శరీరం యొక్క నిర్మాణం కూడా ఈశ్వరుని యొక్క సంకల్పమే. ఎక్కడ కన్నులో ఉండాలి, ఎక్కడ ముక్కు ఉండాలి, ఎక్కడ నోరు ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, కాళ్ళు చేతులు లోనున్నటువంటి యొక్క భాగాలు, హార్ట్ ఎక్కడ ఉండాలి, కిడ్నీలు ఎక్కడ ఉండాలి, లివర్లు ఎక్కడ ఉండాలి, ప్యాంక్రియాస్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఒక రచనా విధానం మీరు గమనించినట్లయితే ఆయన గారు అన్నీ కూడా అమర్చాడు. చిన్న చిన్న భాగాలుగా ఆయన గారు నిర్మాణం చేసుకుని ఆయా స్థానాలలో వాటను ఆ ప్రకారంగా ఇమిడ్చిపెట్టినటువంటి విధానం అన్నమాట. ఆ ప్రకారంగా చేతులు కానీ, వాటి ఫింగర్లు కానీ, ఆ ఫింగర్లకి బోల్ట్లు కానీ, వంగే విధానం కానీ, ఏ పక్కకు వంగాలో ఏ పక్కకు వంగకూడదో అన్నీ కూడా రచన చేసుకున్నాడు. మీరు చేయి చూడండి, ముందుకే వంగే విధానం తప్ప వెనక వంగదు. మీరు ఎంత వంచాలన్నా ఇరిగిపోతుందే తప్ప అది వంగే విధానం కాదు. వెనక వంగాల్సిన అవసరం నీకేంటి అసలు చెప్పండి? చెయ్యి వెనక వంగాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి మోచేయి కాడ చిన్న చెప్ప పెట్టేశాడు, అందువల్ల అందరికీ ఆగిపోతున్నాం. కాబట్టి వెనక వంగే విధానం పెట్టల ఆయన గారు, ముందుకే వంగాలి. ఎందుకంటే ఆ నోటికి ఆహారం పోవాలి కాబట్టి చక్కగా వంగితే నోటి దాకా పోయేట్లుగా పెట్టాడు. అన్ని కార్యములు సాంగమంగళముగా చేసుకోవటానికి దాని ఫింగర్లు, ఏళ్ళు, వాటికి మళ్ళీ బోట్లు గీట్లు అన్నీ కూడా పెట్టి అద్భుతముగా ఆయన అనుకున్న ప్రకారంగా నిర్మాణం చేసినటువంటి విధానం. పైన ఉన్నటువంటి ఈ దేహం అనేటువంటి ఆకృతి ఆ ప్రకారంగా అత్యద్భుతముగా స్వామివారు ఎంతో రమణీయముగా, శోభాయమానముగా, కాంతివంతముగా, తేజోవంతముగా
అనగా దేహమంతా కూడా ఎప్పుడు అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. మన శరీరం అంతా కూడా అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. మనం చేయి పెట్టి చూస్తే ప్రతి శరీరం కూడా వేడిగా ఉంటుందన్నమాట. అట్లా ఆ అగ్ని అనేటువంటిది ఆ దేహమంతా కూడా వ్యాపకపరిచాడు. అలాగ అగ్నితో అది దేదీప్యమానముగా ఉన్నది కాబట్టి అందరి శరీరాలు కాంతివంతముగా ఉంటాయన్నమాట. అగ్ని తేజస్వరూపుడు కాబట్టి, అంటే తేజస్సుని దేహమునందు స్వామివారు నిశ్శబ్దం చేసి పెట్టడం కారణంగా అన్ని శరీరాలు కాంతివంతముగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎవరి శరీరంలో అగ్ని ఆరిపోతుందో వారి శరీరం కాలిపోయినటువంటి కట్టెలాగా నల్లగా అయిపోవలసిందే అన్నమాట. అగ్ని ఉన్నంత వరకే ఆ కట్టె కూడా ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. అగ్ని ఆరిపోయిందా అంటే ఆ కట్టె మసిబొగ్గై నల్లగా ఉంటుందన్నమాట. ఆ ప్రకారం మన యొక్క ఈ దేహం కూడా కట్టే. కాబట్టి దేహం అనేటువంటి దాంట్లో సర్వేశ్వరుడు తేజస్సుని అగ్నిని నింపాడు. ఎప్పుడూ కూడా దేహం అంతా కూడా అగ్ని అనేటువంటిది అట్లాగా ఒక సమాన భాగముగా అనగా 98.4 డిగ్రీలు అనేటువంటి కోణములో ఆ యొక్క స్థితిలో అట్లాగా ఉండిపోతుంది. దేహమంతా కూడా అగ్నితో నింపాడు, అగ్ని కాంతితో ప్రకాశమానంగా పెట్టాడు. అదే ప్రకారం జలాన్ని కూడా మన దేహమంతా కూడా తేమ ఎప్పుడు ఉంటుంది. శరీరం మీద తేమ ఉండాలి. ఆ తేమ ఆరిపోయిందంటే శరీరం పగిలిపోతుంది. అట్లా జల కణాలు కూడా అంతటా వ్యాప్తి చేశాడు. అదే ప్రకారముగా మన యొక్క శరీరములో వాయు కణాలు, ఈ వాయువు కూడా ఈ దేహమంతా కూడా అంతటా వ్యాపకం ఉండే విధానంగా రక్షణ కవచముగా ఏర్పాటు చేశాడు. కాబట్టి మన్ను, నీరు, అగ్ని, వాయువులతో, కాబట్టి మన్ను దేహమంతా చూసినట్లయితే ఆహార పదార్థం మట్టి భాగమే. దాంట్లో నీరు, తేమ ఎప్పుడూ కూడా దేహములో ఆ తేమ ఎప్పుడూ ఉండాలి. ఒకవేళ తేమ ఆరిపోతే ఎమ్మటే మనం నీరు కూడా పోస్తూ ఉంటాం, నీరు త్రాగుతూ ఉంటారు. సమ్మర్లో అయితే ఎక్కువగా నీరు అవసరం పడుతూ ఉంటుంది. నీటి శాతం ఆవిరై బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువగా అందరూ మరి నీరు ఎక్కువగా దేహంలోకి తీసుకుంటూ ఉంటారు. అదే కనుక చలికాలం అయితే అంతగా అవసరం పడదు, ఎందుకంటే బయట కూడా తేమ ఉంది కాబట్టి శరీరం కూడా ఆరిపోయే విధానం ఉండదు కనుక అంతగా నీటి యొక్క అవసరం ఎక్కువ శాతం ఉండదు చలికాలం, వర్షాకాలాల్లో. సమ్మర్లో, వేసవి కాలంలో మాత్రం దేహంలో ఉన్నటువంటి తేమ అంతా కూడా ఆవిరైపోతుంది కాబట్టి ఎమ్మటెమ్మటే నీరు ఈ దేహంలోకి మనం అందిస్తూ ఉంటాం. ఆ దేహమంతా కూడా ఆ నీరు అనేటువంటి కణాలు దేహమంతా వ్యాప్తమై శరీరం యొక్క సౌష్ఠాన్ని, మనకు సౌందర్య, దాని యొక్క భద్రతను చేసే విధానంగా ఉంటాయి. అట్లా మరి పృథివీ, జలము, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా దేహ రక్షణలుగా ఉన్నటువంటి కవచాలు, శరీర కవచాలు ఇవన్నీ కూడా. నులక 25 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. దేహాన్ని అంతటి అద్భుతమైనటువంటి యొక్క ఆకారముగా నిర్మాణం చేయటమే కాకుండా మరి దాని లోపల ఉన్న 20 తత్వాలు కూడా అవసరం కదా. 19 తత్వాలతో సూక్ష్మ దేహాన్ని చెబుతాము, 20 తత్వాలతో స్థూల దేహాన్ని చెబుతాం. కాబట్టి గోళకాత్మికముగా ఉన్నటువంటి దానినేమో 20 తత్వాలు, ఇంద్రియాత్మికముగా ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్నేమో 19 తత్వాలుగా మహర్షులు బోధిస్తున్నటువంటి అంశము. 20 తత్వాలు చూసినప్పుడు ఆకాశం యొక్క సంబంధ అంశములు. ఆకాశం అన్నప్పుడు ఆకాశ పంచకము అన్నప్పుడు జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అటనే వాయు పంచకము అన్నప్పుడు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు అని. అగ్ని పంచకము అన్నప్పుడు శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము అని. మరి జలతత్వముగా చెప్పినప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రసగంధ విషయములుగా. పృథివీ తత్వముగా చెప్పినప్పుడు వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. ఇవన్నీ క్రమ విధానం ఏర్పడ్డాయి. ఆ క్రమ విధానాన్ని మరి సర్వేశ్వరుడు చేసినటువంటి క్రమ విధానాలని తత్వజ్ఞులు చక్కగా గుర్తించి వాళ్ళు మనకు వివరించినటువంటి విషయం. సర్వేశ్వరుడు చేశాడు, ఆ చేసిన విధానంలో మీరు ఈ దేహాన్ని చక్కగా మీ యొక్క అవసరాలకు వాడుకోవచ్చు, వినియోగింపజేసుకోవచ్చు అనే విధానముగా
సమర్పించాడు. అది మనకు కూడా చూస్తే ఈ దేహము నేనే అనే భావన ఏర్పడుతుంది. ఈ దేహము నాది, ఈ శరీరము నాది, శరీరమే నేను అన్న విధాయకాలుగా అందరికీ కూడా ఒక భావన కలిగేట్లుగా, ఒక తాదాత్మ్య భావన కలిగేట్లుగా ఏర్పాటు చేయబడ్డటువంటి అంశము. ఎంత మనం ఈ దేహం నేనుగా అనుకుంటూ ఉన్నా, ఈ దేహం నాదిగా అని చెప్పి అనుకుంటూ ఉన్నా, దానికి సంబంధించి ఉన్నటువంటి వ్యవహార విధానం అంతా కూడా సర్వేశ్వరుని యొక్క చేతిలోనే ఉన్నది. ఆయన యొక్క ఆజ్ఞకు లోబడే ఈ దేహములో ఉన్న భాగాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. కానీ పైకి మాత్రం నేను దేహము నాది, ఈ దేహము అని ఒక అభిమానాన్ని పెంపొందింపజేసుకుని ఎంతో దాని యొక్క రూపాన్ని కూడా పొందిక చేసుకుని అందరూ కూడా భావించుకుంటూ ఉన్నారు. అంతవరకే తప్ప నీ యొక్క భావన, దాని యొక్క బాధ్యతలన్నీ కూడా సర్వేశ్వరుడు వహించి ఉన్నాడు. నిర్మాణం చేయటమే కాదు, వాటి యొక్క బాధ్యతలు కూడా సర్వేశ్వరుడే వహించి ఉన్నాడు. కాబట్టే నీ ప్రమేయం లేకుండానే శరీరంలో అన్ని మార్పులు కానీ, అన్ని భాగాలు పనిచేయటం కానీ అది మరి అనుస్యూతముగా సాగిపోతూ ఉన్నది. లోన ఉన్న అవయవాలు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాయి. రాత్రి అనక పగలనక క్షణకాలం కూడా అవి ఏవి కూడా ఆగటానికి వీల్లేదు. అన్నవాహిక విశ్రాంతి లేదు, అట్లా ఊపిరితిత్తులకు విశ్రాంతి లేదు, బ్లడ్ ప్రెషర్ చేసేటువంటి యొక్క హార్ట్కి విశ్రాంతి లేదు, పానీయాలను శుద్ధం చేసేటువంటి లివర్లకి విశ్రాంతి లేదు, మరి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియస్ లాంటి వాటికి కూడా విశ్రాంతి లేదు. ఇవన్నీ కూడా భగవంతుడు తన యొక్క అధీనంలో పెట్టుకుని పనిచేయిస్తూ ఉన్నాడు. కనుక మన ప్రమేయంతో ఈ పనిచేస్తున్నటువంటి విధానం మాత్రం కాదు. అట్లాగా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞకు బద్ధులై, ఆజ్ఞకు లోబడి అన్నీ కూడా ఆ లోపల ఆ శరీరంలో భాగాలు పనిచేస్తున్నాయి. కాబట్టి నీవు ఈ యొక్క లోక వ్యవహారం చేసుకోవటానికి నీకు అనుకూలత ఏర్పడింది. కనుక లోన ఉన్నటువంటి యొక్క భాగాలు గనక ఈశ్వరాజ్ఞ తప్పి గనక ఒకవేళ అవన్నీ విశ్రమించాయి అంటే, అవన్నీ పనిచేయటం మానుకున్నాయి అని చెప్పనంటే, ఎవరు కూడా నేను దేహమని, నా దేహమని చెప్పుకోవడానికి అవకాశాలు కూడా ఉండవేక ఆ దేహం నుంచి నిష్క్రమించి ఇక ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా అభిమానాశ్రయముగా దేహాన్ని మనం వాడుకుంటూ ఉన్నాం. చూడండి, డబ్బు ఉన్నది. ఆ డబ్బు అనేటువంటి దానికి ముఖ్య ఆశ్రయం ఏమిటి అంటే ఇనప బీరువా. ఎవరైనా డబ్బు ఉంటే ఇనప బీరువాలో పెట్టి తాళం వేస్తారు. కనుక ధనానికి ముఖ్య ఆశ్రయముగా ఉన్నది ఇనప బీరువా. కానీ నేను అనే విషయం చెప్పుకున్నప్పుడు నేను ధనవంతుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటాం. కనుక నేను ధనవంతుణ్ణి అని చెప్పుకోవటం అనేటువంటిది అభిమాన ఆశ్రయం. అది ధనానికి ముఖ్య ఆశ్రయం ఇనప బీరువా. దాంట్లో డబ్బం దాంట్లో ఉంటుంది. అట్లాగా మన ఈ శరీరము అనబడేది కూడా దీనికి ముఖ్య ఆశ్రయము సర్వేశ్వరుడు. ఈ దేహము నేను అని అభిమానించుకునే విధానంలో అభిమానాశ్రయం నీది. ఒక అభిమానాశ్రయం తప్ప అనేది ఆ దేహానికి ముఖ్యాశ్రయం సర్వేశ్వరుడు. కనుక ఆయన ఆజ్ఞతోనే దేహములో ఉన్న భాగాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలాంటి రసాలు ఉత్పన్నం చేయాలో మొత్తం స్వామివారు దేహం లోపల చేస్తూనే ఉన్నాడు. మనం తీసుకునేటువంటి యొక్క ఆహారం జీర్ణం చేసే విధానం ఆయిందే. ఆ ప్రక్రియ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 4 విధములుగా అన్నాన్ని అహం వైశ్వనరో భూత్వా వైశ్వనరాగ్నిగా ఉండి ఆహారం పచనం చేస్తూ ఉన్నాను అన్నాడు. ఇది గమనించాల్సిన అంశము. మనం కలగలుగుతాము, అది ఇది ఇది అది మొత్తం పల్లెల్లో పోసుకొని కలదిప్పి లోన వారేస్తాం. వరకే లోనకు పోయిన తర్వాత దానిని చక్కగా విభజించి జీర్ణం చేసి
వాతముగా, పిత్తముగా, శ్లేషములుగా అనేక రసాయనాలుగా ఉత్పన్నం చేసి శరీరమంతా కూడా ఆయన గారు సమపాలంగా పెడుతూ ఉన్నాడు. వాతం తగ్గటానికి వెళ్ళి పెరగటానికి వీల్లేదు. పిత్తం కూడా తగ్గకూడదు, పెరగకూడదు. శ్లేష్మము కూడా తగ్గకూడదు, పెరగకూడదు. అవన్నీ మూడు ఉండాల్సిందే. మూడు లేకపోతే కూడా జీవనానికి ఇబ్బంది అవుతుంది. ఇట్లాగా సమపాలంలో స్వామివారు పెడతారు. అదే ప్రకారం ప్రతి ఒక్క శరీరంలో కూడా బీపీ, షుగర్ అనేటువంటివి కూడా నార్మల్గా ఉండాలి. నీకు బీపీ ఉన్నదా అని చెప్పినట్టు మా బీపీ లేదండి అంటారు కొంతమంది. నీకు షుగర్ ఉన్నదా అంటే మాకు షుగర్ లేదండి అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి బీపీ లేకపోయినా షుగర్ లేకపోయినా మనిషి బతికే అవకాశాలు ఉండవు. కాస్త బీపీ డౌన్ అయితేనే మనకి ప్రమాదం వచ్చి పడుతుంది. షుగర్ డౌన్ అయితేనే ప్రమాదం వచ్చి పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా షుగర్ ఉండాలి, బీపీ ఉండాలి. ఇవి నార్మల్గా ఉంచేది ఎవరండి చెప్పండి? ఈ నార్మల్గా ఉంచేది ఎవరు? ఆయనే, సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతోనే కొనసాగుతూ ఉన్నాయి. ఇవి అదుపు తప్పి ఒక మానవుని యందే ప్రవర్తిస్తున్నాయి తప్ప అదుపు తప్పటం వల్లే వీడు షుగర్ పేషెంట్ అయిపోయాడు, బీపీ పేషెంట్ అయిపోయాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే విషయం తప్పిపోయాయన్నమాట. ఇవి ఈ విశ్వంలో ఏ ప్రాణికి అలాంటి యొక్క విషయం కాదు. అన్ని ప్రాణులలో మరి సమానముగా పరమాత్మ ఆజ్ఞ ప్రకారంగా అన్ని ప్రాణులలో సమానంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇతర జీవులలో మరి షుగర్తో బాధపడే జీవులు, బీపీతో బాధపడే జీవులు అనేటువంటివి ఉన్నాయా అనేటువంటి విషయం మీద మరి అది సందేహాస్పదమే. సాధారణంగా ఏవి కూడా అలాంటి వాడు గురి కాకుండానే జీవిస్తున్నాయి అని చెప్పనే విషయంగా చెప్పాల్సి వస్తుంది. కనుక ఈ విశ్వంలో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో, ఎన్ని జీవులైతే ఉన్నాయో అన్ని జీవులలో కూడా ఇవి చక్కగా నార్మల్గా పనిచేస్తూ ఉన్న విధానం, బీపీ కానీ షుగర్ కానీ నార్మల్గా పనిచేస్తున్న విధానం. ఒక మానవుని యందు మాత్రమే ఈ ప్రమాద స్థాయికి పోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వీడు నానా రకాలైనటువంటి యొక్క యావగేషన్లన్నీ పెంచుకున్నాడు. అక్కర్లేనటువంటి గొడవలన్నీ నెత్తినేసుకుంటూ ఉంటాడు. లేనిపోయిన సమస్యలన్నీ ఒంటికి రుద్దుకుంటూ ఉంటాడు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అమితంగా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అమితముగా భయాలకు గురవుతూ ఉంటాడు. అమితముగా ఉద్వేగాలకి లోనవుతూ ఉంటాడు. ఇవన్నీ చాలా చేష్టలు మానవునిలో ఏర్పడటం కారణంగా ఏ జీవిలో లేనటువంటి ఒక షుగరు, బీపీ లాంటి ప్రమాద హెచ్చరికలు ఒక మానవుని దేహంలో మాత్రం రావడం కారణం ఏంటంటే వీడు అదుపు తప్పి ప్రవర్తించే విధానాలు ఉండటం కారణంగా ఇవన్నీ కూడా వచ్చి పడే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందువల్ల శరీరము యొక్క నిర్మాణ విధానం అంతా కూడా చాలా పకడ్బందీగా, చాలా క్రమ విధానముగా ఏర్పడ్డటువంటి విధానము సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటివి ఈ దేహం యొక్క భాగాలన్నీ కూడా. అట్లా లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహం యొక్క భాగాలు 19 తత్వాలు. ఏకోనవింశతి ముఖ 19 ముఖాలుగా మాండుక్యం చెప్తున్నటువంటి యొక్క మాట. ఏమిటా 19 అని చెప్పనంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4. అట్లా తర్వాత పంచవాయువులు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మొత్తం కలుపుకున్నట్లయితే ఏకోనవింశతి ముఖ అని చెప్పి అన్నారు. ఎట్లయితే స్థూల దేహం అనబడేటువంటిది చాలా క్రమ విధానముగా, ప్లాన్ ప్రకారముగా దానికి మంచి స్ట్రక్చరు ఎట్లా భగవంతుడు మంచిగా ఏర్పాటు చేశాడో దేహానికి, ఆ ప్రకారంగా సూక్ష్మదేహ విషయంలో కూడా స్వామివారు మరి ఈ పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. 125 పంచభూతంబుల మాయతో అల్లెనే. ఈ మాయ అనేది ఉపకరణం స్వామివారికి. అందువల్ల జగత్తంతా మాయా జగత్ అని చెప్పని అంటారు. కాబట్టి మాయ అనేది ఉపకరణం. అది లేకుండా ఆయన చేసే అవకాశాలు లేవు. ఆ మాయ కనుక లేకపోయిందా అంటే ఆయన నిష్క్రియుడైపోతాడు. నిష్క్రియుడు అనగా ఏం చేసే అవకాశాలు ఉండవేక. కనుక ఆయన ఏదైనా చేయాలని చెప్పి అన్నట్లయితే మాయ అనే ఉపకరణం ఆయనకి కావాల్సి
ఉంటుంది. మాయను ఉపకరణంగా చేసుకుని ఆయన గారు నిర్మాణం చేస్తున్నట్లుగా అన్నమాచార్యుల వారు కూడా అదే అంశాన్ని మనకి తత్వం ద్వారా కీర్తన ద్వారా తెలియజేస్తాడు. పంచభూతములనిడి పలువన్ని నూలు చెంచలపు గంజితోడ సరిచేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదులా అమ్మే ఇంటి బేహారి మటు మాయముల తన మగువ పసిడి నీరుచులు. ఇట్లాగా ఆయన కూడా మాయ అనేటువంటి దాన్ని ఉపకరణముగా చేసుకుని ఈ పంచభూతములను నూలుగా చేసుకుని ఈ దేహమనే వస్త్రాన్ని నిర్మాణం చేసినట్లుగా ఆరోపకంగా అన్నమాచార్యుల వారు తన కీర్తనలలో మరి పరమాత్మ యొక్క అనుగ్రహముతో ఏర్పడేటువంటి ఆ ప్రక్రియను ఆ ప్రకారంగా ఆయన వర్ణన చేసిన విధానం అన్నమాచార్య కీర్తనలో వస్తుంది. ఈ ప్రకారం చూసినట్లయితే మరి ఇట్లా సూక్ష్మదేహం అనబడేది కూడా ఒక అనూహ్య విధానములో ఎవరికి కూడా సాధ్యం కాని విధానము, ఎవరికి కూడా అర్థం కాని విధానం, ఎట్లా ఏర్పడింది, ఇది ఎట్లా ఉత్పన్నమైంది, ఎట్లా చేయగలిగాడు, ఎట్లా దానిని ఆ విధముగా మరి క్రమబద్ధం చేయగలిగాడు అనే విషయము ఇప్పటికి కూడా ఎవరికి అంతు చిక్కని వ్యవహారం. ఎందుకంటే స్థూలదేహం అనేటువంటి 20 తత్వాలు గల స్థూలదేహము ఉండాలి, 19 ముఖాలుగా ఉన్నటువంటి సూక్ష్మదేహము ఉండాలి. ఈ రెండింటి యొక్క విధానము ద్వారానే లోకంలో సకల మానవుల వ్యవహారమై ఉన్నది. వ్యవహారము అనేది జరుగుతూ ఉందని చెప్పేసి అంటే ఈ రెండు ముఖ్యంగా ఉండాలి. ఈ రెండింటి గురించి అంతగా ఆలోచించేవారు, పరిశీలించేవారు లోకంలో సాధారణంగా ఉండరు, చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఏ తత్వచింతన చేసేటువంటి వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా వ్యవహారాలకు లోనైపోయి వ్యవహారాలలో మొత్తంగా మునిగిపోయి ఇక ఆలోచించడమే మానేసేశారు. కేవలం భౌతిక విధానాల్లో ఉన్నారు. కాబట్టి సర్వేశ్వరుని యొక్క ఈ నిర్మాణ ప్రక్రియ ఎవరికి కూడా తెలిసి వచ్చే విధానాలు కావు. అంత లెక్క కూడా ఎవరో కూడా పోరు. ఈ జీవన గమనాన్ని చూసుకుంటూ జీవితంలో లభ్యమయ్యేటువంటి వాటిలను భద్రపరుచుకుంటూ మిగతా పరివారాన్ని చక్కగా కాపాడుకుంటూ తన జీవనం కొనసాగించుకుంటూ పోవటమే తప్ప ఈ సర్వేశ్వరుని యొక్క ఏ ప్రక్రియ అయితే ఉన్నదో ఆ ప్రక్రియను అట్లా చూడగలిగేటువంటి విధానాలుగా ఎవరికి కూడా ఆలోచన రాదు. వాళ్ళంత లెక్క ప్రయాణం చెయ్యరు. కాబట్టి ఇక్కడ బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించే విధానాలలో ఒక అలంకారపూర్వకంగా చెప్పుకొస్తూ చక్కటి అంశాలుగా మనకు చెప్పే విధానాల్లో సర్వేశ్వరుని యొక్క సంకల్ప మాత్రముగా ఏర్పడ్డటువంటి యొక్క అంశాన్ని మన ముందు ఇక్కడ ఆవిష్కరింపజేస్తూ ఉన్న విధానం కనుక మనం చూసినట్లయితే 20 తత్వాలు కలిగి ఉన్నటువంటి స్థూలదేహము, 19 ముఖాలుగా ఉన్నటువంటి సూక్ష్మదేహము, ఇవి నిర్మాణ విధానం చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరముగా ఉన్నటువంటి అంశము. సూక్ష్మదేహ విషయానికి పోతే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివి. అట్లనే అగ్ని పంచకముగా శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అనబడేటువంటివి. వాయు పంచకముగా వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులుగా. అది సూక్ష్మదేహ విధానములో ఈ తన్మాత్రల యందలి ఈ సాత్వికాంశము ద్వారా ఏర్పడ్డటువంటివి ఈ అంతరేంద్రియము, జ్ఞానేంద్రియాలు అనేటువంటివి పంచతన్మాత్రల యందలి సాత్వికాంశముతో పుట్టినట్లుగా చెప్పుకొస్తూ ఉన్నారు. అట్లనే పంచతన్మాత్రల యందలి రాజస్యకాంశముతో ఏర్పడ్డటువంటివి కర్మేంద్రియములు లోన ఉన్నటువంటి ప్రాణశక్తి చెప్పుకొస్తారన్నమాట. కనుక అంతఃకరణము సాత్వికాంశముగా ఏర్పడ్డప్పుడు వృత్తి భేదాన్ని బట్టి దాన్ని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. అట్లనే ప్రాణం అనేది కూడా వృత్తి భేదాన్ని బట్టి వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు. ఎందుకంటే వాటి గోళకములుగా బయట ఉన్నాయి. 20 తత్వాలుగా ఉన్న స్థూలదేహ విధానంలో గోళకాలు ఉన్నాయి. కాబట్టి ఆ గోళకాలలో ఈ ప్రాణవాయువులు ఇమిడి ఉన్నాయి, అంతఃకరణాదులు కూడా ఇమిడి ఉన్నాయి. కనుక వాటి యొక్క నిర్మాణ విధానం చూసినట్లయితే
మనస్సు అనేది ఆకాశాంశము, వాయువాంశము, ఈ రెండింటి ద్వారా పరమాత్మ తయారు చేశాడు. మెటీరియల్, మనస్సుకు మెటీరియల్ ఏంటంటే వాయువు, ఆకాశం, ఈ రెండు తీసుకున్నాడు. ఆ రెండింటి ద్వారా మనసు అనేటువంటి దాన్ని తయారు చేశాడు. అందువల్ల మనసు అనేటువంటి వస్తువు ఎట్లా ఉంటుందని చెప్పనంటే అది ఆ స్పేసు, అవకాశం ఇచ్చేదిగాను ఉంటుంది. దాంట్లో మరి ఈ యొక్క వాయువు యొక్క విధానంలో కదిలి నడిచిపోయేదిగా, కదిలికల కలిగి ప్రయాణం చేసేదిగా కూడా ఉందన్నమాట. రెండు భాగాలు కలిగి ఉన్నది మనస్సు. అటు ఆకాశాంశముగా, ఇటు వాయువాంశము, ఆ రెండు కలిస్తేనే మనసు అనేటువంటిదిగా చెప్పే విధానం అవుతుందన్నమాట. అట్లాగా సర్వేశ్వరుడు ఆకాశాంశముతో వాయువాంశముతో రెండింటితో మనసును తయారు చేశాడు. కాబట్టి ఆ మనసు అనే దాంట్లో వాయువాంశం ఉంది కాబట్టి ఎక్కువగా అది కదలికలు కలిగి ఉంటుంది. ఆ కదలికలకు మా మనస్సులో పడ్డటువంటి ముద్రలు కొన్ని ఉన్నాయి కదా, అనగా ఆకాశాంశం ఏతున్నదో అంటే ఆకాశాంశములో ఈ మనం ఏవైతే లోక వ్యవహారం చేస్తూ ఉంటామో వాటి సంబంధమై ఉన్న గుర్తులు, ముద్రలు అన్నీ కూడా ఆకాశ భాగంలో పడి ఉంటాయి. అటు ఆకాశ భాగములో స్పేసులో చేరి ఉన్నటువంటి యొక్క సంస్కార సంబంధ ముద్రలను ఉపకరణముగా చేసుకొని మనస్సు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కనుక లోపల ఉండాలి, ముద్రలు ఉండాలి. ముద్రలు లేకపోతే అది ఆలోచనలు చేసే అవకాశం లేదు. అనగా మనస్సు లోపల మన ముద్రలు అంటే ఏమిటి? గతంలో ఇతరులతో మాట్లాడిని కానీ, ఇతరులతో ఒప్పందాలు చేసుకున్నాయి కానీ, ఇతరులతో ఫలానప్పుడు వస్తానని, ఫలానప్పుడు ఇస్తాను అని, ఫలానప్పుడు చేస్తాను అని, ఇవన్నీ కూడా లోపల మనసు లోపల ఆ విధంగా పడి ఉన్నాయి ముద్రలు. అట్లా పడి ఉన్నాయి కాబట్టి అవి సంకల్పాలుగా వచ్చి వ్యవహారాలకి హేతు అవుతూ ఉన్నాయి. నేను సాయంత్రం బ్యాంకు పోయి రావాలి అన్న ముద్ర పడిన లోపల అది అనూహ్యముగా మనస్సు ఆ ముద్ర తీసుకొచ్చి జ్ఞాపకం చేస్తుంది. సమయం అయింది, బ్యాంకు పోవాలి, బ్యాంకు మళ్ళీ కట్టేస్తారు అనేది ఆలోచనగా వచ్చినప్పుడు ఎమ్మటే అతడు ఆ కార్యం చేయడానికి పూనుకుంటాడు. కాబట్టి ప్రకారముగా ఆలోచన లేకుండా ఎవడో కూడా అడుగు ముందుకు వేసే అవకాశాలు లేవు. ఆలోచన రాకపోయింది అంటే ఎవడు ఏం మాట్లాడటానికి అవకాశాలు లేవు, అడుగు ముందుకు వేసే అవకాశాలు లేవు. ఆలోచన అనేది వస్తేనే నువ్వు లేచి నడుస్తూ ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు, ఇతరులతో సంభాషిస్తూ ఉన్నావు. ఏదైనా చేయాలంటే మనసు అనే దాంట్లో ఆలోచన కలగాల్సి ఉంటుంది. అంటే ఆలోచనలో కూడా సమయస్ఫూర్తిగా వచ్చే ఆలోచనలుగా ఉన్నట్లయితే నువ్వు అనుకున్న పనులు సవ్యంగా జరిగే అవకాశం ఏర్పడుతుంది. కొంతమందికి అనుకున్నటువంటివన్నీ కూడా అన్నీ అయిపోయిన తర్వాత ఆలోచనలు తడుతూ ఉంటాయి. అప్పుడు తట్టి ఉపయోగం లేదేక. కాబట్టి సమయస్ఫూర్తిగా సందర్భానుగుణ్యముగా ఆలోచన వచ్చినప్పుడే నీవు నీ కార్యాన్ని మంచిగా చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఆలోచనలో వచ్చినట్లయితే ఈ పశ్చాత్తాపడటం తప్ప మరొకటి అక్కడ ఏమి కూడా ఉండే విధానాలు కావు. కాబట్టి ప్రకారంగా నీ వ్యవహారానికి అనుగుణ్యముగా ఉండేట్లుగా మనస్సు అనేటువంటి యొక్క భాగాన్ని ఇట్లాగా స్వామివారు తయారు చేశాడు. ఆ మనస్సు ద్వారా అందరూ తమ తమ వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నారు. మనసు అనేటువంటి వస్తువు వ్యవహారం కనుక లేకపోయిందా అంటే జ్ఞానేంద్రియాలు పనిచేయు, కర్మేంద్రియాలు పనిచేయు. అసలు లెగిసి నడిచే అవకాశాలు లేవు, ఏం చూసే అవకాశాలు లేవు, వినే అవకాశాలు లేవు, తినే అవకాశాలు లేవు. అన్ని వ్యవహారాలకు వెనకాల మనసు అనేటువంటిది అంతఃకరణం ఉండాలి. అది ఉంటేనే నీ వ్యవహారం కొనసాగే విధానం ఉంటుంది. కాబట్టి దశేంద్రియాధ్యక్షం మనః అన్నారు. వేదాంత పంచదశలో విద్యారణ్య స్వాముల వారు అని చెప్పే మాట దశేంద్రియాధ్యక్షం మనః. దశేంద్రియములకు అధ్యక్షుడుగా ఉన్న విధానము మనః, మనస్సు అన్నాడు విద్యారణ్య స్వాముల వారు. కాబట్టి ప్రకారముగా మనస్సు అనే దాన్ని తీసుకునే అన్ని వ్యవహారాలు చేయాల్సి వస్తుంది. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అని అన్నారు. పరమాత్మ కూడా భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఏం చెప్పారని చెప్పారంటే శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణం ఏవ చ అధిష్ఠాయ మనః చ అయం విషయాన్ ఉపసేవతి. విషయాలంటే విషయాలు.
బయట ఉన్నటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి ఆకాశము, వాయు అనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి విషయాలు అవి ఆస్వాదించడానికి అనుకూలముగా ఉండేట్లుగా మరి జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఏర్పాటు చేయగా వాటి ద్వారా విషయాన్ ఉపసేవతే. ఈ మనసు అనేది ఈ పంచేంద్రియాలని ఊతగా తీసుకొని ఆశ్రయంగా చేసుకొని బయట ఉన్నటువంటి యొక్క విషయాలను అది ఆస్వాదిస్తుంది అని చెప్పనన్నారు అన్నమాట. కాబట్టి ప్రకారముగా లోకంలో మానవులు తమ తమ వ్యవహారములు చేసుకోవటానికి అనుగుణ్యముగా ఉండేట్లుగా మరి నిర్మాణం చేసినటువంటి యొక్క ప్రక్రియ మనం దాని గురించి విచారించుకుంటూ ఉన్నాము. 125 పంచభూతంబుల మాయతో అల్లెనే ఉయ్యాల. కనుక సర్వేశ్వరుడే నిర్మాణం చేసుకున్నాడు, ఆయనే దాంట్లో నివాసముగా చేరి ఉన్నాడు. తా ప్రావిశతు, చాందోగ్యం చెప్పిన మాట ఇది. తా ప్రావిశతు, తానే ప్రవేశించాట, తానే సంకల్పించుకున్నాడు. ఏకోహం బహుశ్యాం, తానే సంకల్పించుకొని అనేక రూపాలుగా ఏర్పడిన తర్వాత తానే జీవుడుగా ఆయా దేహాల్లోకి తా ప్రావిశతు, ఆయనే ప్రవేశించినట్లుగా చాందోగ్యం చెప్పే మాట. ఇక్కడ మనం ఈ తత్వంలో ఈశ్వర తత్వాన్ని గురించి అధ్యయనం చేస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ సర్వేశ్వరుడు ఉన్నటువంటి యొక్క నివాస స్థలాన్ని మనం మహాత్ములు బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇచ్చినటువంటి సూచనల మేరకి అధ్యయనం చేస్తున్నటువంటి యొక్క అంశము. ఇంకా ఈ భాగాన్ని రేపు కూడా మనం, రేపు సండే, ఆ తర్వాత సోమవారం కూడా ఇదే అంశాన్ని మనం ప్రస్తావించుకుంటాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.